చూడు చిన్న చిన్నవే చేపలు అంటే దిమ్మ మీద కూర్చుంటే పోవచ్చు. పెద్దగా చేపలు చిన్నవి అడుగు కూడా పెట్టనీకి లేవు. అట్లనే సేమ్ లెంత్ ఉందిలే దీనికి దానికి కదా, సేమ్ లెంత్ ఉంది దీనికి దానికి అంతే సేమ్ అంతే. ఏమంటే సదరం ఉన్నాయి చేపలు ఉన్నాయి. నేను చూసినాను కదా చిన్న చేపలు వెడల్పు లేవు. గిట్టకాలు వస్తాయి. ఇది అదే అంతా ఒకటే. హలో, అందరికీ నమస్కారం. మేము వనభోజనాలకు, కార్తీక వనభోజనాలకు నాగేశ్వర కోనకు ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళామండి. భలే సరదాగా ఉండింది అందరం కలిసి నడుస్తూ వెళ్తూ ఉంటే. కాకపోతే కొండను దారిలాగా కొట్టారండి. రోడ్ ఏమైనా వేస్తున్నారు, కొంచెం వరకు వేశారు, ఇంకొంచెం డెవలప్ అవుతూ వస్తుంది. ఇదిగోండి చూడండి, ఇది చిన్న మెట్లు ఉన్నాయండి. ఆ మెట్ల పైన ఎక్కుతూ వెళ్ళాలి గోపురం దగ్గర వరకు. అటు రాకుండా మేము ఇటు సైడు రోడ్డు వేసిన సైడ్ వెళ్తున్నాము. కొంతవరకే రోడ్డు ఉంది, తర్వాత ఎగుమోరండి, పైకి ఎక్కినట్లు అనిపిస్తుంది. నేనేమో ఆయాసపడుతున్నాను, మా ఫ్రెండ్స్ అందరూ బాగానే వెళ్తున్నారండి. కొద్దిసేపు అక్కడక్కడ ఆగి వెళ్తున్నాం. ఈ పెద్దావిడ ఎవరో నా పక్కన కూర్చొని ఫోటో తీస్తున్నానని ఫోజ్ ఇస్తోంది. నాకు అని ఫోజ్ ఇస్తోంది. నా వైపు చూస్తూ నవ్వుతూ ఉంటే సరే ఉండు అని ఆమె కూడా ఫోటో తీసి ఇచ్చానండి. మళ్ళీ దారి పట్టామండి. అక్కడక్కడ ఆగుతూ మాట్లాడుతూ సరదాగా అలా చాలా బాగా గడిచిపోయిందండి. దర్శనం దగ్గర కూడా ఫుల్ జనాలు ఉన్నారు. మేము అందులో సండే వెళ్ళాము. వ్యూ చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉందండి వ్యూ. అర్లీ మార్నింగే బయలుదేరాం కాబట్టి 6:30కే వెళ్ళాం కాబట్టి మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలతో సరదాగా అలా నడుచుకుంటూ మధ్యలో మాట్లాడుతూ చాలా సరదాగా అనిపించిందండి. ఫొటోస్ కూడా చాలా బాగా దిగారండి పిల్లలంతా కొండెక్కి. తర్వాత వాళ్ళు దీపాలు అలా పెట్టుకొని దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్లో వచ్చి కింద భోజనాలు, అలాగే కోలాటము, ఒక కమ్యూనిటీ వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఈ ప్రోగ్రామ్ను అరేంజ్ చేశారు. కానీ చాలామంది వచ్చారండి జనాలు అయితే. ఆ కమ్యూనిటీకి సంబంధంగా ఎలా ఉందో చూడండి, క్యూ అయితే కిక్కిరిసిపోయింది. సండేనే ఇంత ఉంటే వారాలలో, కార్తీక మాసం, కార్తీక సోమవారాలలో ఎంత జనాలు ఉంటారో అర్థమవుతుందండి. ఓన్లీ దర్శనానికి ఒక భాగం మాత్రమే ఈ జనం. తర్వాత అటువైపు ఉన్నారు, ఎంత జనం ఉన్నారంటే అంత జనం ఉన్నారండి. కింద మొత్తం దర్శనానికి మార్నింగ్ నుంచి అభిషేకం జరుగుతుంది, దర్శనాలు జరుగుతున్నాయి. ఇక్కడైతే కిక్కిరిసిపోయి ఉన్నారండి. కొంచెం మా పాప మొత్తం స్టాండ్ పైకి ఎక్కేసి ఎంతమంది ఉన్నారు, ఎంత మూవ్ అవుతోంది అని కూడా చూసి మాకు కామెంటరీ ఇస్తోందండి పైకి ఎక్కి. ఇటు సైడ్ వెళ్ళేవాళ్ళు, అటు సైడ్ వెళ్ళేవాళ్ళు. క్యూలో చక్కగా వెళ్ళినా కూడా సైడ్ నుంచి మాత్రం వచ్చేసి దూరేస్తున్నారండి. నాగుల కట్ట, ఇక్కడ శివలింగం పెట్టారు, నాగుల కట్ట ఉంది, అక్కడ అంతా దీపాలు వెలిగించి తర్వాత దర్శనం కూడా బాగా అయిందండి. ఫస్ట్ అయితే వీడియో తీయడానికి అవ్వలేదు దర్శనం చేసుకునేప్పుడు. తర్వాత కొంచెం జనాలు తగ్గిన తర్వాత కొద్దిగా మా పాపను పంపించానండి లోపలికి. నేనైతే వీడియో తీసుకోవడానికి అవ్వలేదు, పాప కాబట్టి తనకు పంపిస్తారనే ఉద్దేశంతో తనను పంపించాను. కొంచెం సింపుల్గా అలా శివలింగాన్ని, ఈయన నందీశ్వరుడిని తీసింది, స్వామిని అంత క్లియర్గా చూపించలేదు. ఈ కొండ చూడండి పైనుంచి, కొండ పైనుంచి వీడియో తీస్తే కిందికి చూడండి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. అప్పటికి కూడా టైం 11 పైనే అయిందని అనుకుంటా. అప్పటికి కూడా ఎండ సరిగా రాలేదు, మంచు కురుస్తున్నట్టు తెల్లగా బాగా అనిపించిందండి. ఇక్కడ దీపాలన్నీ పెట్టేశారు. ధ్వజస్తంభం దగ్గర కూడా దీపాలన్నీ ఫుల్ వెలిగించేశారండి. కొండ ఎక్కి వచ్చేసరికి మా ఎనర్జీ అంతా లో అయిపోయిందండి. కానీ మా ఫ్రెండ్స్ అంతా దీపాలు వెలిగిస్తున్నారు. కొద్దిసేపు వెయిట్ చేశాను. ఆ ఎండకి మొహాలంతా మాడిపోయి పిల్లలంతా ఒక సైడ్ రిలాక్స్ అవుతుంటే ఫ్రెండ్స్ అంతా దీపాలు పెట్టేస్తున్నారు. దీపాలు పెట్టిన తర్వాత
కొంచెం ఎక్కడన్నా రిలాక్స్ అవుదాం అనుకున్నాము. రిలాక్స్ అవుదామని ఇక్కడే ఒకటి చింత చెట్టు ఉందండి, అరుగులాగా ఉంది. ఇక్కడంతా తప్పించుకొని ఈ జనాల్లో నుంచి సందులో పడి వెళ్ళిపోయి అరుగు మీద కూర్చున్నామండి ప్రశాంతంగా. అరుగు మీద కూర్చొని ఈ పిల్లలు కొండపైకి ఎక్కి మరీ ఫొటోస్ దిగారండి. దర్శనం దగ్గర క్యూ అయితే అసలు మూవ్ అవ్వడం లేదండి. అక్కడే ఆగిపోతున్నారు. లోపల అభిషేకం జరుగుతుంది, జనాలు ఆగిపోతున్నారు. అక్కడక్కడే గలాట, అరుపులు అంతా ఇదైపోతుందండి స్వామికి దర్శనం దగ్గర. ఇక్కడ రిలాక్స్ అయిపోయామండి. మాకు దీపాలయ పెట్టేసి ఒత్తులు వెలిగించేసి స్వామికి అభిషేకం చూసుకొని, అభిషేకం అంటే అదేనండి దర్శనమే, అభిషేకానికి నిలబడే అంత టైం లేదండి అక్కడ. చేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా అరుగు మీద కూర్చొని రిలాక్స్ అయిపోయాము. స్నాక్స్ తీసుకొచ్చారండి వాళ్ళ పిల్లలకు స్నాక్స్ పెట్టుకొని మళ్ళీ ఎండకు కిందికి దిగాలి కదండి. ఆ కొండ మీద నుంచి కిందికి దిగిన తర్వాత భోజనాలు అరేంజ్ చేశారండి. ఆ భోజనాలకు కూడా ఒక చిన్నపాటి యుద్ధాలే చేయాల్సి వచ్చిందండి భోజనం దొరకడానికి కూడా. అప్పటికే 12:30 1 అవుతుంది అనుకుంటా అండి, 1 దాటింది అనుకుంటా. భోజనాల దగ్గర అయితే అసలు ప్లేట్లు కూడా దొరకట్లేదండి, అంత జనాలు వచ్చారు. సరే ఎలాగో ఒకలా భోజనాల కాడ ఫుడ్ పెట్టించుకొని పక్కకి వెళ్ళిపోయి ఒక్కొక్క ప్లేట్లోనే ఇద్దరికి పెట్టేయించుకొని మళ్ళీ రాకుండా ప్లేట్లో పెట్టుకొని తినేసామండి. తర్వాత కొద్దిసేపు ఇంకా బస్సులు, ఒక కమ్యూనిటీకి సంబంధించిన బస్సులు వచ్చాయి, స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు వచ్చాయని చెప్పాను కదా, ఆ బస్సుల్లోనే మేమంతా వచ్చింది. ఆ బస్సులు బయలుదేరడానికి ఇంకా 2 గంటలు టైం పడుతుందండి. ఆ 2 గంటల్లో ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా సెట్ చేసుకున్నారు వాళ్ళు. కోలాటము సెట్ చేశారు, అటు సైడ్ ఏదో పద్యాలు అలా వినిపిస్తున్నాయి, అటు సైడ్ కూడా సెట్ చేసుకున్నారు. వీళ్ళైతే మాత్రం డ్యాన్స్, గణపతి సాంగ్ అలా పెట్టేసుకొని కోలాటం కొద్దిసేపు రిలాక్సేషన్ కోసం కొద్దిసేపు భోంచేసిన తర్వాత కోలాటం చూసుకొని తర్వాత బస్సుల్లో వచ్చేసామండి. కాకపోతే ఈ వారంలో సండే రోజు వనభోజనాలు మాకైతే ఎంటర్టైన్మెంట్గానే బాగానే జరిగిందండి. ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా వనభోజనాలు వెళితే ఇలా ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అవుతే అదొక థ్రిల్లింగ్ అండి, చాలా బాగుంటుంది. స్వాకార్యము స్వామి కార్యము 2 జరుగుతాయి అంటారు కదా. స్వామిని చూసుకొని దీపాలు వెలిగించిన ఆనందము ఒక సైడు, ఇలాగే ఫ్రెండ్స్ సరదాగా బయటికి వెళ్ళిన ఆనందం ఒక సైడు, 2 కలిసి వస్తాయండి. అందుకేనేమో పెద్దవాళ్ళు ఇలా వనభోజనాల పేరు మీద అందరూ కలవాలనే ఉద్దేశంతో ఏమన్నా ఇలా చేశారేమో తెలియదు. కానీ మాకైతే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి సరదాగా అలా తిరిగి వచ్చినట్లు అనిపించిందండి. అందులో స్వామి దర్శనం కూడా మాటికైతే వెళ్ళాం కదా, అందరం కలిసి అలా స్వామిని చూసుకొని సంతోషించామండి. మా పాప ఫోటో తీయమని ఒక కొండ ఎక్కి కూర్చుందండి. ఫోటో తీద్దామంటే ఇటు వెళ్ళేవాళ్ళు, అటు వెళ్ళేవాళ్ళు, ఇటు వెళ్ళేవాళ్ళు, అసలు ఒక్క ఫోటో క్లిక్ చేద్దామన్నా కూడా సందులేనంత జనాలు వస్తున్నారండి. భలే విసుగు వచ్చేసి నాకు ఫోటో వద్దు, ఏమీ వద్దు అని దిగి వచ్చేసిందండి పాప. మాకైతే కొంచెం సరదాగా కూర్చోబెట్టి ఆ పాపను ఆట పట్టించాము ఫోటో కోసమని. వీడియో అయితే రన్ అయింది కానీ ఫోటో మాత్రం దిగలేదండి పాపం.